చేస్తాడు. ఇప్పుడు మీరు బాగా పట్టుకున్నారనుకుంటారు. రాగద్వేషములు భగవత్పరమైతే నియంత్రించడం తేలిక, బంధించవు. రాగద్వేషములు వ్యక్తిగతమైపోతే అవి పతనమునకు కారణమైపోతాయి. అలా పతనమునకు కారణమైపోకుండా ఉండేటట్టుగా అమ్మవారు మారుస్తుంది మనిషి యొక్క మన ప్రవృత్తిని. అలా మారిస్తే రాగము భగవంతుని పట్ల రాగముగా మారిపోతుంది. ఇప్పుడు అది బంధించదు. నేను తరచుగా చెప్తుంటా, నాకు చక్కెర పొంగలి తినాలనుంటే ఎవ్వరికీ చెప్పకు, వాసన వస్తుందేమో తలుపేసి ఎలక్కాయలు వేసేటప్పుడు అని ఎవ్వరూ లేకుండా వీధి తలుపు వేసేసి, అంటే మీకు తేలికగా అర్థం అవ్వడానికి నేను బహు కిందకు వచ్చేసి చెప్తున్న ఉపమానం. ఇప్పుడేమంటాడంటే, రేపు చక్కెర పొంగలు ఉండు, ఎంత బాగా ఉండాలో అంత బాగా పరమేశ్వరుడు మనకి ఎన్ని ద్రవ్యాలు ఇచ్చాడో, సంభవ ద్రవ్యై సంభవోపచారై, చక్కగా మనకి ఇంట్లో భగవంతుడి